నడుపుతారు. అది నాకు ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు చాలా స్పష్టంగా. అన్ని హెల్త్ స్కీములు అప్లై అవుతాయి, పేద ప్రజలకు ఉపయోగపడుతుంది, పేద ప్రజలు సీట్లు తెచ్చుకుంటారు, మెరిట్ ప్రకారం సీట్లు ఇస్తారు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ నడుస్తుంది, పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి, ప్రభుత్వ ఆధీనమే కళాశాలన్నింటిలో కూడా నడుపుతాయి, ఆ కళాశాలకు అనుబంధ జనరల్ హాస్పిటల్ నడుపుతాయి. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఈ రోజు వందల వేల కోట్ల ప్రభుత్వాలు భరించే పరిస్థితి లేదు కదా. ఎందుకు BOT అని రోడ్లు మనం ఇస్తాం, నేషనల్ హైవేస్ కానీ లేదా ఇంకేదో కానీ, BOT పేరుతోటి అనేక వందల కోట్ల రూపాయల రోడ్ల నిర్మాణము ప్రైవేట్ సంస్థలు చేస్తుంటారు. దాని అర్థం ఏమిటి? అయ్యా మీ దగ్గర డబ్బు ఉంది, మీరు పెట్టుబడి పెట్టండి, మీరు టోల్ రూపంలో వసూలు చేసుకోండి, కొన్ని సంవత్సరాలు టైం లిమిట్ ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ రోడ్లు పాడైపోతాయి, మళ్ళీ కొత్త టెండర్లు కూడా మెయింటైన్ బ్రహ్మనాయుడు చేయాలి కదా, మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేస్తారు కూడా. అట్లా చేయకుంటే వాళ్ళ మీద ఫైన్ కూడా వేస్తారు, వాళ్ళ మీద ఇది చేస్తారు కూడా, వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెడతారు మెయింటైన్ చేయకుండా ఉంటే. కాబట్టి దిస్ ఈజ్ ఎ జనరల్ పాలసీ. ఇది ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఈ పాలసీలు నడుస్తున్నాయి. ఈ రోజు ఈ విషయంలో ఎందుకు వాళ్ళు ఎంత వ్యతిరేకిస్తారు? ఓకే, మీ దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది, నిర్మాణాత్మకమైన విమర్శలు ఉన్నాయి, సంతకాలు చేసి ఇచ్చారు. అదే విషయాన్ని అసెంబ్లీలో వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయండి. మీరు అసెంబ్లీకి రండి, మీరు తీసుకొచ్చిన ఈ PPP ప్రాజెక్టు కరెక్ట్ కాదు, దీంట్లో ఈ లోపాలు ఉన్నాయి, దీంట్లో ఈ మోసాలు ఉన్నాయి అని ప్రభుత్వం నిలదీయండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమి సమాచారం లేకుండా ప్రజలు తప్పుదోవ పట్టించడం, ఇది పూర్తిగా ప్రైవేటీకరణము. ఇది పూర్తిగా ప్రైవేటీకరణ. ఆ ముఖం మీద కొట్టింది నిర్మలా సీతారామన్ గారు. ఏం మాట్లాడుతున్నారా మీరని? ఈ ప్రతిపక్ష పార్టీ నేనేమంటానంటే, ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా పనిచేస్తే మనందరం కూడా సంతోషిస్తాం. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ అవసరం. ఈరోజు అసెంబ్లీకి వెళ్ళాలి. ప్రభుత్వంలో తప్పులు జరుగుతుంటాయి, అందులో ఏమి అనుమానం లేదు. కొన్ని తప్పులు జరగవచ్చు, ప్రభుత్వానికి తెలియక కొన్ని తప్పులు జరగవచ్చు. బట్ వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రిన్సిపల్ అపోజిషన్? వాళ్ళు గుర్తింపు ప్రతిపక్షం కాకపోయినా, బట్ యాజ్ ఎ అపోజిషన్, యాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ? He must go to assembly and demand the government and question the government and seek the details from the government. ఇవేమీ చేయకుండా మేము కోర్టు సంతకాలు ఇచ్చేసాము, ఆ సంతకాలు ఎవరు పెట్టారో ఏం చేశారో దాని మీద నేను డీటెయిల్ గా పోదలుచుకోలేదు. కానీ ఇది ఒక బాధ్యత గల ప్రతిపక్షం యొక్క పని కాదు. ఇది ఒక రాజకీయ పార్టీ, బాధ్యత గల రాజకీయ పార్టీ, 5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ యొక్క బాధ్యత నేను అనుకోవడం లేదు. వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళండి, విషయాలు చర్చించండి. వాళ్ళు చేసిన ఇది ఏదైతే ఉందో పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇది పూర్తిగా ప్రైవేటీకరణని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. మన జూపడి గారు లాంటి విఘ్నులు ఆ పార్టీకి, ఆ నాయకత్వానికి చెప్పవలసిన అవసరం. ఏమని చెప్పాలి? PPP అంటే ప్రైవేటీకరణ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పాలా ఆంజనేయులు గారు? PPP అంటే ప్రైవేటీకరణ కాదు అని చెప్పాలా? ప్రైవేటీకరణ కాదండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. గవర్నమెంట్ హ్యాస్ మేజర్ సే, గవర్నమెంట్ విల్ డిక్టేట్ ఎవ్రీథింగ్, గవర్నమెంట్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, గవర్నమెంట్ విల్ చెక్ ఎవ్రీథింగ్. ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామ్యం ఉండొచ్చు, కానీ ప్రైవేట్ వ్యక్తులు ఏమీ చేయలేరు, ఆ సంస్థలు ఏమీ చేయలేవు. ప్రభుత్వమే నియంత్రణ చేస్తుందని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది. ఓకే ఓకే జూపుడి గారు సార్, ఒక అంశం సార్, ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత అంటే మేము ఇన్ని ఆర్గ్యుమెంట్లు అవతల పక్క నుంచి ఆంజనేయ రెడ్డి గారు కానీ, శివరామకృష్ణ గారు కానీ, నేను కానీ చేయాల్సిన అవసరం దేనికి వస్తుంది? ప్రభుత్వం పరిపాలించడానికి కదా. మీరు దేనికోసం అసలు మీరు 50% ఇస్తారా, 20% ఇస్తారా, 70% ఇస్తారా? ఈ అడుక్కునే విధానం ఏంటంటే అసలు మీరు కొంచెం ఫ్రేమ్ కొంచెం దూరంగా ఉండండి జూపుడి గారు. మరి మీరు లెట్ మీ పుట్ ఏ ఫండమెంటల్ క్వశ్చన్. ప్రభుత్వం నడపాల్సినటువంటి ప్రజా ఆరోగ్యాన్ని మీరు ఎందుకు అసలు ఒక వేరే మోడల్ దాన్ని ప్రైవేటైజేషన్ అంటే మీరు ఒప్పుకోవట్లేదు, లేదా మేము ఒప్పుకోవట్లేదు.
మీరు ప్రభుత్వంలో నడపాల్సిన దాన్ని మీరు ఎందుకు చేతులు ఎత్తేసి ప్రైవేట్ వాడికి ఇస్తున్నారు? చెప్పండి నాకు ఒకటి. ఇక్కడ ఒక ఈ అర్థవంతమైనటువంటి చర్చ ఒకటి జరగాలి. జూపూడి గారు, మనము గుంటూరు ఒక నిమిషం సార్ వారిని అడిగే ముందు సార్, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రి ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనే దాని మీద ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఒక రివ్యూ తీయండి. అక్కడ పేషెంట్లని ప్రభుత్వ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి కాంపౌండర్లు కానీ, నర్సులు కానీ, డాక్టర్లు కానీ వాళ్ళు ఏ మేరకు టేక్ కేర్ చేస్తున్నారు, ఏ మేరకు చూస్తున్నారని చూడండి. దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో అత్యంత దారుణంగా ఉంది. నేను లైవ్, చాలా దుర్మార్గమైన పరిస్థితులు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ ఎంపీ గారు ఒక పేషెంట్ ని, డయాలసిస్ పేషెంట్ ని నేను రిఫర్ చేసినా పట్టించుకునే పరిస్థితి. పేషెంట్ హాస్పిటల్లోనే చచ్చిపోయాడు. ఎవరు చెప్తాం? అందువల్ల చెప్పలే నేను. ఎవరికి చెప్పాలి? ఇక్కడ ఎమ్మెల్యే చెప్పినా నో రెస్పాన్స్, ఎంపీ చెప్పినా రెస్పాన్స్ లేదు. ఎవరికి చెప్పాలి అంటే ప్రభుత్వ అండర్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి పని చేసినా పని చేయకపోయినా అతన్ని ఎవరో కూడా అతని మీద కమాండింగ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా రెక్టిఫై చేయాలి. అంటే దాని అర్థం 40 సంవత్సరాలు 45 సంవత్సరాల అనుభవం మొత్తం ప్రభుత్వాన్ని నడపలేక చేతులు ఎత్తేసి వేరే వాడికి